మ్యాథ్స్ నేర్చుకోవడం కష్టం కాదు, మ్యాథ్స్ సరదాగా కూడా నేర్చుకోవచ్చు. నేను నీలకంఠ భానుప్రకాష్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్గా పేరు పొందాను. మేము మీ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఎప్పటిలాగా కాకుండా కొత్త విధానాలతోటి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మేము మీకు మ్యాథ్స్ నేర్పించబోతున్నాము. మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ట్రైనర్స్ మీకు టీసాట్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్, నా పేరు వైష్ణవి. ఇంక నేను ఇవాళ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ తరఫు నుంచి మీకు మ్యాథ్ నేర్పించడానికి వచ్చాను. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చాప్టర్ 2 పాలినామియల్స్. అసలు పాలినామియల్స్ అనే చాప్టర్ నేర్చుకునే ముందు మనకి ఒక థింగ్ క్లియర్గా మైండ్లో ఏం ఫిక్స్ అయిపోవాలంటే మ్యాథ్ అనేది చాలా ఈజీ యాజ్ లాంగ్ యాజ్ వీ హ్యావ్ పేషెన్స్ టు సిట్ అండ్ అండర్స్టాండ్. సో జస్ట్ జాగ్రత్తగా నేను చెప్పేది వినండి, ఇంకా మీకు ఆటోమేటిక్గా అన్నీ నీట్గా అర్థమైపోతాయి. సో అసలు ముందు చాప్టర్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు పాలినామియల్స్ అంటే ఏంటి? సో టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ప్రకారం పాలినామియల్స్ ఈజ్ అన్ algebraic sum of constants and variables. అసలు కాన్స్టెంట్స్ ఏంటి, వేరియబుల్స్ ఏంటి, ఫస్ట్ మనం ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ అంతకన్నా ముందు పాలినామియల్స్ని మనం ఇంకో సింపుల్ డెఫినేషన్తో ఎక్స్ప్లెయిన్ చేయగలం. పాలినామియల్స్ని వీ కెన్ డివైడ్ ఇట్ ఇంటూ 2 parts. పాలినామియల్స్, పాలీ వర్డ్ మీనింగ్ many and nominals meaning terms. అంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ విత్ మెనీ టర్మ్స్, అంతే, అంతకుమించి ఇంకేం లేదు పాలినామియల్స్ చాప్టర్లో. కానీ ఇక్కడ ఇది చూస్తే చాలా కాంప్లికేటెడ్గా ఉంది. అసలు ఇదేంటో తెలుసుకుందాం. ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్. అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, కాన్స్టెంట్స్ అంటే ఏంటి? అంటే కాన్స్టెంట్స్ ఆర్ లైక్ నంబర్స్, రియల్ నంబర్స్, రేషనల్ నంబర్స్, ఏదన్నా మనం డిఫైన్ చేయగలిగే నంబర్ని మనం కాన్స్టెంట్స్ అంటాం. అంటే 1, 2, ఎనీథింగ్ దట్ కెన్ బి డిఫైన్డ్, √2, ఇవన్నీ కాన్స్టెంట్స్ కింద వస్తాయి. వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ అనేది మనం ఇచ్చే కండిషన్స్ని బట్టి దాని వాల్యూ మారుతుంటే దాన్ని మనం వేరియబుల్ అంటాం. లైక్ మనం ఎక్స్గా డినోట్ చేసుకోవచ్చు వేరియబుల్ని, వైగా డినోట్ చేసుకోవచ్చు, కే అని డినోట్ చేసుకోవచ్చు, జెడ్ అని డినోట్ చేసుకోవచ్చు, ఆల్ఫా, బీటా. మనం ఏ గ్రీక్ ఆర్ మ్యాథ్ ఆర్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లేదా దేంతోనే మనం డినోట్ చేసుకోగలం విచ్ డస్ నాట్ హ్యావ్ అ వాల్యూ, డిఫైన్డ్ వాల్యూ, లైక్ 1, 2, 1/2, √2. దాంతో మనం వేరియబుల్ డిఫైన్ చేసుకోలేం. సో ఈ రెండు కలిపి మనకు వచ్చే ఎక్స్ప్రెషన్ని మనం ఒక పాలినామియల్ అంటాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ టేక్ అ రెక్టాంగిల్. రెక్టాంగిల్ అనేది అందరికీ తెలుసు. దాని బ్రెత్, లెంత్ మనకి ఇవ్వలేదు, కానీ దానికి ఒక రిలేషన్ మనకి ఇచ్చారు. బ్రెత్ ఈజ్ ఎక్స్ అండ్ దే సెడ్, క్వశ్చన్లో ఏమంటారంటే ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 1 more than అంటే 1 plus 2 times its breadth. 2 times its breadth అంటే length of rectangle is 1 plus 2 into x. అంటే L is 1 plus 2x. So the length of the rectangle is 1 more than 2 times its breadth. Find its area and perimeter. అంటే మనకి లెంత్ ఆఫ్ రెక్టాంగిల్, మనం బ్రెత్ ఆఫ్ రెక్టాంగిల్ ఎక్స్ అని తీసుకుంటాం, ఎందుకంటే మనకు కావాల్సింది లెంత్. దాంతో మనం లెంత్ కనుక్కుంటాం. సో దాంట్లో ఇప్పుడు లెంత్ ఏమైందంటే 1 plus 2x. ఇప్పుడు దీని ఏరియా ఏమవుద్ది? ఏరియా ఈజ్ ఈక్వల్ టు L into B. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 plus 2x into x. దట్ ఈస్ x plus 2x square. పెరిమీటర్ ఏమవుద్ది? పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 into L plus B. అంటే 2 into 1 plus 2x plus x.
దట్ ఈస్ 2 into 1 plus 3x అంటే 2 plus 6x. సో ఇది మన ఏరియా, ఇది మన పెరిమీటర్. సో మనం పాలినామియల్స్ని జనరల్గా ఒక డినోషన్తో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆర్ పి ఆఫ్ ఎక్స్ ఆర్ జీ ఆఫ్ ఎక్స్ అలా డినోట్ చేస్తాం. దీని మీనింగ్ ఏంటి? ఎక్స్తో డిఫైన్ చేసాము అనే పాలినామియల్ అంటే ద పాలినామియల్ హ్యాస్ అ వేరియబుల్ ఆఫ్ ఎక్స్ అండ్ it is a function f. It is a function f with variable x. It is a function p with variable x. It is a function g with variable x. ఇక్కడ f p g అనేది ఆ ఫంక్షన్కి ఇచ్చిన పేర్లు. అంటే దీన్ని మనం రాయగలం p of x. దీన్ని కూడా మనం f of xగా డినోట్ చేసుకోగలం. అంటే it is a function depicting perimeter of a rectangle విత్ వేరియబుల్ ఎక్స్. అంటే దీంట్లో ఓన్లీ వన్ వేరియబుల్ ఉంది, అది ఎక్స్. సో ఇక్కడి నుంచి మనం ముందు ప్రొసీడ్ అయ్యేటప్పుడు ఈ చాప్టర్లో మనం పాలినామియల్ని పీ ఆఫ్ ఎక్స్గా డినోట్ చేస్తాం. కానీ దాన్ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్గా కూడా డినోట్ చేసుకోవచ్చు, లేదా జీ ఆఫ్ ఎక్స్గా కూడా డినోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయి వేరియబుల్ కన్నా కాన్స్టెంట్స్ కన్నా. ఆ కండిషన్స్ ఏంటంటే వేరియబుల్స్ need to for a polynomial, variables need to have a non-negative power. దాని మీనింగ్ ఏంటి? మనకి పవర్ ఆఫ్ అ వేరియబుల్ ఆల్రెడీ తెలుసు, ఆర్ పవర్ ఆఫ్ అ నంబర్ ఏదన్నా. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్లో పవర్ ఏంది 2, ఎక్స్ క్యూబ్లో పవర్ ఏంది 3, ఎక్స్ పవర్ -2లో పవర్ ఏంది -2. సో మనం ఈ మూడు సెపరేట్గా ఒక 3 డిఫరెంట్ పాలినామియల్స్గా కన్సిడర్ చేస్తే దిస్ ఈజ్ నాట్ అ పాలినామియల్ బికాస్ దీనికి నాన్ నెగటివ్ పవర్ ఉంది. బట్ దిస్ ఈజ్ అ పాలినామియల్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో అ పాలినామియల్, బట్ దిస్ ఈజ్ నాట్ అ పాలినామియల్. ఇంకా కాన్స్టెంట్ షుడ్ బి రియల్ నెంబర్స్. మనం ఆల్రెడీ రియల్ నెంబర్స్ చదివాము. సో మనకు తెలుసు కాన్స్టెంట్స్ అంటే దే షుడ్ బి రియల్ నెంబర్స్. ఇప్పుడు ఇంకో థింగ్, మనం ఇక్కడ ఏరియా చూసాము, పెరిమీటర్ చూసాము. దీంట్లో మనకి వేరియబుల్ ఈజ్ ఎక్స్. సో వేరియబుల్తో కనెక్టెడ్ ఉన్న నంబర్ మనం చూడాలి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్తో కనెక్టెడ్ ఉన్న నంబర్ 2, ఇక్కడ ఎక్స్తో కనెక్టెడ్ ఉన్న నంబర్ 1, ఇక్కడ ఎక్స్తో కనెక్టెడ్ ఉన్న నంబర్ 6. ఈ నంబర్స్ విచ్ ఆర్ అటాచ్డ్ టు ద వేరియబుల్ దే ఆర్ కాల్డ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ద వేరియబుల్. అంటే x square coefficient is 2. Coefficient of x square in p of x is 2. అలానే coefficient of x in p of x is 1. Coefficient of x in f of x is 6. So coefficients are also constants, కానీ దే ఆర్ అటాచ్డ్ టు ద వేరియబుల్. అది ఒకటే మనకు చూడాల్సింది. సో ఇప్పుడు వీల్ సీ హౌ టు, ఇప్పుడు మనకి పాలినామియల్స్ ఏంటో తెలిసిపోయింది, కండిషన్ ఫర్ అ పాలినామియల్ టు బి అ పాలినామియల్ ఏంటో తెలిసింది. కానీ ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 by y minus 1. ఇక్కడ మనకు వేరియబుల్ ఏంటి? y. సో ఇది ఒక కాన్స్టెంట్. సో దిస్ ఈజ్ అ వేరియబుల్, y ఈజ్ అ వేరియబుల్, దట్ ఈజ్ ఈక్వల్ టు p of a. మనం పాలినామియల్ కాదా ఇంకా తెలీదు, సో వీ కాంట్ రైట్. సో మనం ఆల్రెడీ ఎక్స్పోనెంట్స్ నేర్చుకున్నప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? a power minus m ఈజ్ ఈక్వల్ టు 1 by a power m. So 1 by y minus 1 can also be written as 1 y minus
వై మైనస్ 1 హోల్ పవర్ మైనస్ 1, బికాస్ దీనికి ఇక్కడ పవర్ ఏంటి 1, ఆ పవర్ని మనం అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే -1 వస్తుంది. సో దీన్ని మనం ఎలా రాయగలం, వై మైనస్ 1 హోల్ పవర్ -1. ఇక్కడ వేరియబుల్కి నెగటివ్ పవర్ ఉంది. సో ఇస్ దిస్ అ పాలినామియల్? నో. సో దిస్ ఈజ్ నాట్ అ పాలినామియల్. అలానే ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. x² + 2x + 1 √3x² + 2 y పవర్ -2 + 2. దీన్ని మనం అన్నిటినీ చెక్ చేద్దాం వెదర్ ఇట్ ఈస్ అ పాలినామియల్ ఆర్ నాట్. సో ఇక్కడ మనకి వేరియబుల్స్ 2 దగ్గరలో ఉన్నాయి, x², x²కి పవర్ ఏంటి 2, xకి పవర్ ఏంటి 1. సో ఇస్ ఇట్ అ పాలినామియల్? ఎస్, ఇట్ ఈస్ అ పాలినామియల్. √3x² + 2, ఇక్కడ xకి పవర్ ఏంటి 2. సో ఎస్. ఇక్కడ y పవర్ -2 + 2, ఇక్కడ yకి పవర్ ఏంటి -2. ఇట్ ఈస్ అ నెగటివ్ పవర్. సో ఇట్ ఈస్ నాట్ అ పాలినామియల్. ఓకే, ఇప్పుడు మనం ప్రొసీడ్ అవుదాం. సో పాలినామియల్లో మనకి డిగ్రీ ఆఫ్ అ పాలినామియల్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. డిగ్రీ ఆఫ్ అ పాలినామియల్. ఇప్పుడు మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ని తీసుకొని విచ్ ఎవర్ వాజ్ అ పాలినామియల్ మనం ఇక్కడ రాద్దాం. x² + 2x + 1 √3x² + 2. ఈ 2 పాలినామియల్స్ కదా. సో దీంట్లో మనం వేరియబుల్స్కి పవర్ చూద్దాం. xకి పవర్ 2, xకి పవర్ 1, ఇక్కడ xకి పవర్ 2. సో డిగ్రీ ఆఫ్ అ పాలినామియల్ ఏంటంటే మనం చూసిన ప్రతి వేరియబుల్ ఆఫ్ అన్ ఈక్వేషన్ దిస్ ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ x అని రాస్తాం. మనం చూసిన ప్రతి ఈక్వేషన్కి ఉన్న పవర్ చూస్తాం. ఆ ఈక్వేషన్లో ప్రతి వేరియబుల్కి ఉన్న పవర్ చూసి ఆ వేరియబుల్కి ఉన్న హైయెస్ట్ పవర్ ఈజ్ యువర్ డిగ్రీ. అంటే ఇక్కడ డిగ్రీ ఈజ్ 2, ఇక్కడ కూడా డిగ్రీ ఈజ్ 2. ఇంకా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనకు ఒక పాలినామియల్, మనం దాన్ని ఒక జనరల్ ఈక్వేషన్ రాద్దాం. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు a0x పవర్ n ప్లస్ a1x పవర్ n మైనస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ an మైనస్ 1x ప్లస్ an. అసలు ఈ ఈక్వేషన్ మీనింగ్ ఏంటి? దిస్ ఈజ్ అ జనరల్ ఈక్వేషన్. అంటే a0 ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ n, a1 is the coefficient of x power n minus 1, an minus 1 is the coefficient of x, and an is constant. అంటే ఇప్పుడు ఒక లీనియర్ ఈక్వేషన్ తీసుకుందాం, ax plus b. సో ax plus b, ఇక్కడ b is an, x is x, a is an minus 1. అలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుందాం, ax² plus bx plus c. క్యూబిక్ ఈక్వేషన్ ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d. సో ఇలాంటి ఈక్వేషన్స్ తీసుకుంటే అలానే మనం ముందుకు వెళ్తా పోతే మనం లెటర్స్ అన్నీ రాయలేం కాబట్టి a0, a1, a2 అని డినోట్ చేసుకుంటా వెళ్ళి x పవర్ n, x పవర్ n మైనస్ 1, x పవర్ n మైనస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ రాసుకుంటా వెళ్ళాం x పవర్ 0 అయ్యేదాకా. సో ఇటిల్ డిగ్రీస్ ఏంటి? ది డిగ్రీ ఈజ్ ఇక్కడ highest power of x is the degree, that power is the degree. అంటే ఇక్కడ డిగ్రీ ఏంటి? is equal to n. సో సిమిలర్లీ మనం వీటిల్లో చూస్తే ఫర్ అ లీనియర్ ఈక్వేషన్, దిస్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ అ లీనియర్ ఈక్వేషన్.
for a linear equation degree is 1. This is the general form of a quadratic equation. అంటే ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం మనం. ఎక్కడ ఎక్స్ పవర్ 2 హైయెస్ట్ పవర్ అయితే దాని డిగ్రీ ఏమవుద్ది, ఇది క్యూబిక్ ఈక్వేషన్ అంటే హైయెస్ట్ పవర్ ఎక్స్ క్యూబ్, దాని డిగ్రీ ఏమవుద్ది 3. సో ఇలా మనం డిగ్రీ ఆఫ్ అన్ ఈక్వేషన్ చూస్తాం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఎక్స్ పవర్ 10 ప్లస్ 6x పవర్ 4 ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 4, ఎక్స్ పవర్ 2 ప్లస్ 6x పవర్ 7 ప్లస్ 2x ప్లస్ 5, ఎక్స్ క్యూబ్ ప్లస్ 5x పవర్ 4 ప్లస్ 3. సో ఈ ఈక్వేషన్స్ మనం తీసుకున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు p of x టు p of x దట్ ఈస్ ఈక్వల్ టు p of x. లేదా మనం డిఫరెంట్గా కూడా రాసుకోవచ్చు, p1x p2x p3x. సో దీన్ని చూస్తే ఇక్కడ డిగ్రీ ఏమొస్తుంది, మనం ఎక్స్ పవర్లన్నీ చూద్దాం. ఇక్కడ ఎక్స్ ఫస్ట్ టర్మ్కి పవర్ 10, సెకండ్ టర్మ్ 4, థర్డ్ టర్మ్ 2, ఫోర్త్ టర్మ్ 0. దీని పవర్ 0 ఎందుకు అయింది, ఎందుకంటే ఎక్స్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో 4 into 1, సో ఎక్స్ పవర్ 0 ఇస్ 1. ఇక్కడ పవర్ ఏంది 2, 7, 1, 0, 3, 4, 0. సో దీంతో మనకి ఏమవుద్ది అర్థమవుద్ది, డిగ్రీ ఇక్కడ 10, డిగ్రీ 7, డిగ్రీ 4. మనకి మన కన్వీనియన్స్ కోసం మనం ఇలాంటి ఒక ఈక్వేషన్ మనకి ఇస్తే మనం దాన్ని హైయెస్ట్ పవర్ టు లోయెస్ట్ పవర్ రాసుకోవచ్చు. అంటే 6x పవర్ 7 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5. సో అప్పుడు మనకి క్లియర్గా ఏమవుద్ది, ఇక్కడ ఫస్ట్ టర్మ్కి ఉన్న పవర్ ఇస్ ద డిగ్రీ. అలానే ఎక్స్ దీన్ని 5x పవర్ 4 ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3గా రాసుకోవచ్చు. సో ఇక్కడ డిగ్రీ 4. సో నెక్స్ట్ మనం చూసేది వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అ పాలినామియల్ చూద్దాం. సో మనకి ఇచ్చిన పాలినామియల్ ఉంది కదా, సో మనం ప్రీవియస్లీ తీసుకున్న ఎగ్జాంపులే తీసుకుందాం. p of x is equal to x square plus 2x plus 1. p of x is equal to root 3 x square plus 2. So x value of a polynomial is at a value of x, the value that you get of p of x. అంటే when x is 1, the value of p of x. When x is 2, the value of p of x. So for this equation అంటే p1 of 1 అంటే p1 xగా డినోట్ చేసాం ఈ పాలినామియల్ని. సో p of x at x is equal to 1 is 1 square plus 2 into 1 plus 1. So that is 4. So value of the polynomial is 4. ఇక్కడ p of 2 of 1 is root 3 x square plus 2. So value of the polynomial will be root 3 plus 2. సో దీంతో మనం వాల్యూ ఆఫ్ అ పాలినామియల్ తెలుసుకుంటాం. అలానే p of 2 will be 2 square plus 2 into 2 plus 1. So that is 4 plus 4 plus 1 అంటే 9. అలానే దీన్ని చూస్తే
√3 ఇంటూ 2² ప్లస్ 2 అంటే 4√3 ప్లస్ 2. సో దాన్ని మనం వాల్యూ ఆఫ్ అ పాలినామియల్ అంటాం. అంటే అట్ అ పర్టికులర్ వాల్యూ ఆఫ్ ఎక్స్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియో లోపల కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, మీరు అది సాల్వ్ చేసి చూపించండి. సో ఎక్సర్సైజ్ 3.1 నుంచి క్వశ్చన్ నెంబర్ 3. ఇఫ్ పీ ఆఫ్ టీ ఈజ్ t³ minus 1, what is the value of p of 1, p of minus 1, p of 0, p of 2, p of minus 2. సో మనం నెక్స్ట్ క్లాస్లో ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరికొత్త లెసన్స్తో కొత్త వీడియోస్తో మేము మీ ముందుకి రాబోతున్నాము. అప్పటిదాకా మీరు వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ఇన్స్టాగ్రామ్, ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ ఇన్స్టాగ్రామ్, ఇంకా యూట్యూబ్లో ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్కి లైక్, సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేయండి. అప్పటిదాకా లెట్స్ లెర్న్ మ్యాథ్స్ నేర్చుకుందాం సరైన విధంగా.